హామీలు అమలు చేయరా అయ్యా అంటే వాళ్ళు కొట్లాడుకుంటారు. తులం బంగారం ఇయ్యరా అంటే పైసలు లేవంటారు. దొంగలను చూసినట్టు చెప్పులు దొంగ అంటాడు, ఏ పేగులు అంటాడు, తొండలు అంటాడు. ఆయన భాషకి మొక్కాలే, నోటికి మొక్కాలే. అంతేనా? అరే ఇప్పుడు 2 సార్లు దావోస్కి పోయిండు, దగ్గర దగ్గర 8 లక్షల కోట్లు డబ్బులు తీసుకొని వచ్చిన పైసలు లేనంటే ఎట్లా? అదే న్యూక్లియర్ చైన్ రియాక్షన్ చెప్పిండు కదా. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ డావోస్ నుంచి ఇంకా తెలంగాణ హైదరాబాద్ చేరుకోలే. ఆ లెక్కలంతా పేపర్ వారికి, నోటి మాటల వారికి ఏం పెట్టిండు. ఏ డావాస్ నుంచి తేలే, ఏం తేలే, ఢిల్లీ నుంచి తేలే, డావాస్ నుంచి తేలే. మొన్న ఫ్యూచర్ సీట్ అనేది తెచ్చిండు, డేరా బాబా డేరాలు వేసిండు. ఆ ఫ్యూచర్ సీట్ వేసిన డేరా బాబా కూడా లేదు ఆడ. ప్రజాపాలన అని చెప్పేసి ఈరోజు తీసుకుపోయి అక్కడ ఇది మేడారం దగ్గర క్యాబినెట్ నిర్వహించారు. మరి మీకు అది ప్రజాపాలన కనిపిస్తలేదా? ఒక్కటి వ్యక్తిగతంగా చెప్పొచ్చు, అసలు తీయొద్దు చిన్నపిల్ల గురించి. మా పార్టీ సంస్కారం కాదు అంటే వాళ్ళు గత మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు మనమాడు హిమాన్సి గురించి మాట్లాడారు కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది. మేడారంలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దేనికి? వాళ్ళ మనమడు మొక్కుంది. మొక్కు తీసుకొని ఎలా మేడారం పోతున్నా తీసుకుంది అని చెప్పి క్యాబినెట్ అంతా వేసుకొని పోయిండు. 10 కోట్ల ప్రజాధనం వృధా చేసింది తప్ప ఏమీ లేదు. ఇంకా మొన్న చూసిరు మెస్సీ వచ్చిన హైదరాబాద్కి. మెస్సీ అనుకుంటా సీఎం స్థాయిని మర్చిపోయి స్టేడియంలో చిన్న పిల్లగానే చెంటి పిల్లలా కొడుతుండు. మెస్సీ ఎందుకు వచ్చిండు? మెస్సీ ఎవరి కోసం వచ్చిండు? మెస్సీ ప్రజలతో ఫుట్బాల్ ఆడాలి. నేను మన్మన్తో ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు ఖర్చు పెడితే ఎవరు అబ్బసము